యెహోవా దేవా, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్య నామములో ఈ బైబిల్ గ్రంథమును ధ్యానించబోతుండగా మాకందరికీ ఈ ఉపదేశం నుంచి, ఈ బోధ నుంచి ఏమి తెలుసుకోవాలో అది తెలుసుకోవడానికి మాకు సహాయపడాలని ఆత్మదేవుని మాకు ఇవ్వమని, మమ్మల్ని నడిపించమని, ఇచ్చి నడిపించిన దానికి మీకు కృతజ్ఞత, వందనాలు, ధన్యవాదాలు తెలుపుతూ, మహిమ, ఘనత, ప్రభావం అన్ని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ, యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. 21 ప్రకటన గ్రంథం 21 ఈ అధ్యాయం నుంచి మొదటి 3 వచనములు మనం కొంచెం లోతుగా చూసుకుందాం. ఈ రోజుల్లో మనం బైబిల్ గ్రంథ ధ్యానములో కొత్త భూమి, కొత్త ఆకాశం గురించి మాట్లాడుకుంటున్నాం. అంతేనా? ఓకే. తీయండి 21 మొదటి వచనం చదవండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు చాలు, ఒకటో వచనం అంతే కదా. ఓకే. ఈ వచనం మనం ముందే చదివాం. పోయిన వారం ధ్యానంలో మనం తీసుకున్నాం కదా. ఏం చదివాం? పోయిన వారం ధ్యానంలో తీసుకున్నాము, చదివాం. మనం గుర్తుందా? మొదటి భూమి అంటే ఇప్పుడు ఉండే భూమిని, మొదటి ఆకాశం, ముందున్న ఆకాశంను, అది పోయింది అంతే, ఇంకా లేదు. ఫ్లడ్ అవే అని చూసాం. ఇక్కడ పాస్డ్ అవేన్స్ ఉందా? ఇంగ్లీష్లో పాస్డ్ అవేన్స్ ఉంది, తెలుగులో గద్దించిపోయిన ఉన్నారు. నార్మల్గా గద్దించిపోయినంటే దాన్ని ఏమర్థం? అయిపోయింది, ఇంకా లేదు. ఫ్లడ్ అవే అనే పదముకు గ్రేక పదం వచ్చేసి ఫ్యూగో అన్నాము, గుర్తుంటే. దానికి ఏమర్థం అంటే టు బి గాన్, అంటే పోయింది అంతే, ఇంకా లేదు. తర్వాత చూస్తే అది వెతికినా దొరకలేదంట. ఏమంట? వెతికినా దొరకలేదంటే లేదనే కదా. అలా అయిపోయింది. ఇది ఇప్పుడు మనం ఉండే భూమి. ఈ భూమిలో మనం ఏం చేస్తున్నాం? ఇష్టానుసారంగా బతికేది ఒకటి, ఈ భూమిలో ఆస్తులు కొంటున్నామా లేదా? ఇల్లులు విధానంగా కట్టుకుంటాం, మనకు నచ్చినట్టుగా భయంకరంగా కట్టుకుంటున్నాం ఇల్లులు. ఆ ఇంటి లోపల ఇంటీరియర్ దానికి ఇప్పుడు 5 లక్షలు, 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. బయటలో కార్ పార్కింగ్, కారు ఉన్నా లేకపోయినా. ఇంకో చిన్న గార్డెన్ కావాలి, భయంకరంగా డిజైన్ చేస్తున్నాం. మరి దేవుడు ఇక్కడ మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ భూమి గతించిపోతుందంటే మనకున్న ఇల్లు ఉంటుంది అక్కడ, అంటే ఫ్యూచర్ కావాలని చెప్పిన స్థలం ఉంటుంది అక్కడ, ఉండదు కదా. అది పోనీ ఈ మాటలు విన్నాము, అయినా వదులుతాము మనం? కొనడం ఆపుతామా? అవకాశం దొరికితే ఆపం కదా. అది సరే. ఇక్కడ ధవల సింహాసనం తీర్పు చూసాం కదా. పోయిన వారం చూసాం. 1000 పరిపాలన చూసాం. 1000 పరిపాలన తర్వాత ధవల సింహాసనం తీర్పు చూసాం. ధవల సింహాసన తీర్పు తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే, వినేవాళ్ళు, ఈ వాక్యం వినేవాళ్ళు, గ్రంథం వినేవాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా ఈ భూమి ఉన్నట్టు, అంటే మిలేనియం అయిన తర్వాత, ఇది 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత, ధవల సింహాసనం, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా ఈ భూమి ఉన్నట్టు, ఆకాశం ఉన్న ఫీలింగ్లే ఉంటారు. వినేవాళ్ళగా ఫీలింగ్ ఉండకూడదు. వినేవాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండకూడదు. 1000 ఏళ్ల పరిపాలనతో అన్నీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా కొత్త భూమి, కొత్త ఆకాశం అని వచనం చెప్తుంది. అంటే పాతది లేవు అని అర్థం. అంతేనా? సరే. అందుకని ఆ మనస్తత్వాన్ని మనం వదిలేయాలి. ఇంకా అది లేదు అని చెప్పేది. లేదు అంటే
బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చిన తర్వాత పాతది 2 లేదు అనేటప్పుడు మనం ఎక్కడుంటాం? మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం గదా! మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉంటాం? అదే ఎక్కడ ఉంటాం? అదే ఆకాశం పోయింది గదా! ఓకే. మనం ఎక్కడుంటామంటే, దీనే బైబిల్ పండితులు చెప్తున్నారు. శాశ్వతమైన ఒక ప్రదేశంలో మనం ఉంటాం. ఇటర్నిటీ అంటాం గదా! ఇంగ్లీష్‌లో. ఆ ఇటర్నిటీ అనేది నిత్య జీవం. అంటే శాశ్వతమైన ఒక ప్రదేశం. అక్కడ దేవునితో ఉంటాం. అక్కడ దేవునితో ఉంటాం. ఎందుకంటే యేసయ్య రెండో రాకడలో వచ్చేటప్పుడు మనతోనే వచ్చాడాయన. మన ప్రాణ శరీరాత్మలు పట్టుకునే వచ్చాడు. కదా! ఎందుకంటే మనం ఎత్తబడే గుంపులో ఉన్నాం కాబట్టి వచ్చాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆర్మగద్దోని యుద్ధం జరిగింది. యుద్ధం అయిన తర్వాత వెంటనే 1000 ఏండ్ల పరిపాలన మొదలైంది. 1000 ఏండ్ల పరిపాలన మొదలైన 1000 ఏండ్ల తర్వాత ధవళ సింహాసనం తీర్పు జరిగింది. వైట్ థ్రోన్ జడ్జ్‌మెంట్. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇటర్నిటీ అనే శాశ్వతమైన ఒక ప్రదేశంకు దేవునితో ఉన్నాం. దేవునిలో మనం అక్కడ ఉన్నాం. శాశ్వతమైన ప్రదేశం అనగానే బాగా వినండి. శాశ్వతమైన ప్రదేశం లేకపోతే నిత్య జీవం అని మనం మాట్లాడుతున్నాం కదా! అది దానికిని సమయానికి కాలముకు సంబంధం లేదు. అక్కడ కాలం గురించి మాటలు ఉండవు. ఎందుకంటే అక్కడ కాలముకు పనే లేవు. సమయము పనే లేవు. ఎందుకు చెప్పండి? ఎల్లప్పుడూ ఉంటది. అది కరెక్టే. ఇంకా దానికి కాలానికి లోపడాలంటే ఒకటి దానికి ప్రారంభం ఉండాలి. లేకపోతే ముగింపు ఉండాలి. దీనికి 2 లేదు. శాశ్వతమైన ప్రదేశంలో ఆ ప్రదేశముకు ప్రారంభం లేదు. ముగింపు కూడా లేదు. నో బిగినింగ్, నో ఎండ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్‌లో దాన్ని ట్రాన్సెండెన్స్ ఆఫ్ టైమ్ అంటారు. అంటే సమయముకు దానికి సంబంధమే లేకుండా, సమయముకు అక్కడ సమయముకు విలువనే లేకుండా, సమయం అంటే ఏంటనే తెలియకుండా ఉంటారక్కడ. అర్థమైందా? అది శాశ్వతమైన ప్రదేశం. ఇక్కడ దేవుడు ఒక్కడు మాత్రమే నిజమైన శాశ్వతత్వంలో, నిజమైన నిత్య జీవంలో ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా అక్కడే ఉన్నాం కదా! మరి మన లేదా? కదా! ఇప్పుడు శాశ్వతమైన ప్రదేశం మనం కూడా వెళ్ళిపోయాం కదా! ఎందుకంటే 1000 ఏండ్ల పరిపాలన అయిపోయింది. ధవళ సింహాసనం తీర్పు అయిపోయింది. ఇప్పుడు మనం దేవునితో ఉన్నాం. దేవునితో ఎక్కడున్నాం? ఇటర్నిటీ అంటే శాశ్వతమైన ప్రదేశం. అంటే నిత్య జీవంలో ఉన్నాం. మరి నిజమైన నిత్య జీవంలో దేవుడు మాత్రమే ఉన్నాడు. మన లేదు. ఎందుకు? చురుకైన వాళ్ళు చెప్పొచ్చు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు వచ్చేసి పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది. దేవుడు వచ్చేసి నిత్య జీవి, నిత్య జీవంలో ఉన్నాడు అనేసి చెప్పబడింది. ఐసియా తీయండి. ఐసియా 57. ఐసియా 57 త్వరగా తీయాలి. అక్కడ స్క్రీన్ చూసుకోండి. ముందే చదివిన వాళ్ళు వచనం తీసుకోండి. ఐసియా 57 15వ వచనం. ఐసియా 57 15వ వచనం. 17 అంటే 15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యున్నవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమైనాడు? నిత్య నివాసి అయ్యున్నాడు. ఎక్కడ? శాశ్వతమైన ఒక ప్రదేశంలో. ఎక్కడది? నిత్య జీవంలో. అలాగే ఇప్పుడు మీరు తెలుగులో చదివారు. ఇంగ్లీష్‌లో కేజేవిలో ఇలా ఉంది. ఇంకోటి ఎన్ఎల్టీ వెర్షన్‌లో ఇంగ్లీష్‌లో కూడా ఏముందంటే శాశ్వతత్వంలో ఆయన బ్రతుకుతున్నాడంట. ఆయన నివాసమే నిత్య జీవంలో. ఆయన నివాసం ఎక్కడుంది? మన నివాసం ఇప్పుడు ఎక్కడుంది? ఈ లోకంలో, ఈ భూమిలో ఉంది. అలాగే దేవుని నివాసం, ఆయన బతికేదే ఎక్కడ? ఆయన ఉండేది, ఆయన నివాసం చేసేది ఎక్కడ? నిత్య జీవంలో, శాశ్వతత్వంలో. అంటే మనం పుట్టింది ఎక్కడ? ఈ లోకంలో కదా! ఈ లోకంలో మరణిస్తాం. లేదు ఎత్తబడే గుంపులో మనం బతికుంటప్పుడే వచ్చేస్తే అలా వెళ్ళిపోతాం కదా! ఓకే. ఇప్పుడు మనం శాశ్వత లోకముగా, నిత్య జీవముగా వెళుతాం కదా!
మన వెళ్ళేటప్పుడు నిత్య జీవం ప్రారంభమైందా లేదు ముందు నుంచే ఉందా? ముందు నుంచే ఉంది. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు దేవుడు నిజమైన నిత్య జీవంలో ఉన్నాడు అంటే, నిత్య జీవంలో దాని ఆరంభం లేదు, ముగింపు లేదు కాబట్టి ఆయన ఆ నిత్య జీవముకు ముందు ఉండేవాడు. నిత్య జీవం ఒకవేళ అయిపోయినా కానీ దాని తర్వాత ఉండేవాడు. సో ఆయనకి నిత్య జీవి అంటే ఆయనలో నుంచే అది వచ్చింది. ఆయననే నిత్య జీవం ఇచ్చేది కూడా ఆయననే. అంత గొప్ప వ్యక్తి. మరి మనం ఏం చేస్తున్నాం అంటే, మనం సృష్టికి లోబడిన వాళ్ళు. వినండి, ఇక్కడ సృష్టికి లోబడిన వాళ్ళు. సృష్టికి లోబడిన వాళ్ళు కాబట్టి ఒక్కరోజు మనం ఏమవుతాం? నిత్య జీవము ఎంటర్ అవుతాం. మనం ఏం చేస్తాం? నిత్య జీవముగా ఎంటర్ అవుతాం. మరి ప్రారంభం నుంచి దేవుడు అక్కడ ఉన్నట్టుగా మనం నిత్య జీవంలో ఉండేవాళ్ళ కాదు. మనం ఏం చేస్తున్నాం? దేవుని కృప వల్ల, అత్యధికమైన కృప వల్ల దేవుడు మనం ఏం చేస్తున్నాడు? ఆయన ఉండే చోట నిత్య జీవం మనకి తీసుకెళ్తున్నాడు. అందుకని నిజమైన నిత్య జీవంలో నివసించు వాడెవరు? దేవుడు ఒక్కరే. మనం వెళ్ళి ఆ తర్వాత వెళ్తాం అనమాట. ఒకరోజు మనం ఏం చేస్తాము? దేవుడు ఎక్కడ నిత్య నివాసిగా ఉండి నిత్య జీవంలో జీవిస్తున్నాడో, నిత్య జీవంలో ఉంటున్నాడో అక్కడ మనం ఏం చేస్తాం? అడుగు పెడతాం. అంటే దేవుడు ఎక్కడ బతుకుతున్నాడో అంటే నివాసం చేస్తున్నాడో అక్కడ మనం ఒకరోజు వెళ్తున్నాం. దీనే ఫైనల్ డిస్పెన్సేషన్ అని చెప్పేసి బైబిల్ పండితులు చెప్తారు. దేని? నిత్య జీవం. ఓకే, మనకి డిస్పెన్సేషన్ అనగానే గుర్తుందా? దీని ముందే మనం ధ్యానించుకున్నాం డిస్పెన్సేషన్స్. ఇప్పుడు ఈరోజు సంఘకాలం జరుగుతుంది. ఈరోజు ఏం జరుగుతుంది? సంఘయుగం, సంఘకాలం. దీని డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ అంటారు. దేవుని కృప కొలిది దేవుడు తన ప్రజల్ని ఏర్పరచుకుని ఈ 2000 సంవత్సరములు ఇలా గడుపుతున్నాడు, ఇలాగా చేస్తున్నాడు. అందుకని దీని ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ అంటే కృపకాలం అంటారు. సంఘకాలం ఏమంటారు? కృపకాలం. మరి ఈ సంఘకాలం అయిన వెంటనే ఒక 7 ఏండ్లు శ్రమల కాలం వస్తుంది. దాని ద డిస్పెన్సేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటారు. అంటే తీర్పు కాలం. దానికి తీర్పు కాలం. మరి అదైన వెంటనే 1000 ఏండ్ల పరిపాలన వస్తుంది. అది 1000 ఏండ్ల పరిపాలన. ఆ సమయం, ఆ కాలం, ఆ యుగం అది. అర్థమైందా? మరి దాని తర్వాత ఒకటి, ఇంకా దాని తర్వాత ఏం ఉండదు. ఇటర్నిటీ. ఏది? నిత్య జీవం. ఈ నిత్య జీవం అంటే శాశ్వతమైన ఆ ఒక్క కాలం ఉంది కదా, దానికి ఇంకా అంతు లేదు. ఇప్పుడు చూస్తే సంఘకాలము కానీ, లేదు తీర్పు కాలము కానీ, లేదు 1000 ఏండ్ల పరిపాలన కానీ సమయం ఉంది. ఇది మొదలైంది, ఇది ముగింపు ఉందని. మరి నిత్య జీవముకు ముగింపు లేదు. మనం వెళ్ళి దేవునితో కలిస్తే ఇంకా అక్కడి నుంచి నో ఎండ్, దానికి ముగింపు లేదు. మనం వెళితే మనగా ఆరంభం, నిత్య జీవం మనగా ఆరంభం అవుతుంది. మరి మనకి ఎండ్ అయితే లేనేలేదు. దేవునికి ఆరంభం కూడా లేదు నిత్య జీవంలో. ఎందుకంటే మొదటి నుంచే దేవుడు నిత్య జీవంలో ఉన్నాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మన నిత్య జీవం గురించి మాట్లాడితే, శాశ్వతమైన ఈ జీవితం గురించి మాట్లాడితే, ఇది ద ఫైనల్ డిస్పెన్సేషన్, దానే ఇటర్నిటీ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఈ నిత్య జీవం మనం వెళితే, ఎంటర్ అయిపోతే ఏం జరుగుతాయని మనం చూద్దాం. సరేనా? ముందుగా కొత్త భూమి, కొత్త ఆకాశం దేవుడు ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. సృష్టి చేసి పంపిస్తున్నాడు. ఎక్కడికంటే పాత భూమి, పాత ఆకాశం ఎక్కడ ఉండిందో ఆ స్థలంకే పంపిస్తున్నాడు. అంటే అది లేనట్టు. పాత భూమి, పాత ఆకాశం లేదు, గతించిపోయిందని చూసాం కదా, లేదు, ఆ స్థలంకే అది. ఇప్పుడు మీరు వింటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది కొత్తగా ఉంది అని చెప్పేసి. ఇదేం కొత్త కాదు, ఇది కొత్త కాదు. దీని గురించి ఐసయ్య తర్వాత దావీదు ఇద్దరు కూడా ముందే వాళ్ళ గ్రంథంలో రాసి ఉన్నారు. తీయండి, ఐసయ్య తీయండి. ఐసయ్య 65 17. ఐసయ్య 65:17.
ఇదిగో నేను నేను క్రొత్త ఆకాశమును క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు జ్ఞాపకమునకు రావు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను కొత్త భూమి కొత్త ఆకాశమును సృష్టి చేస్తున్నాను, దాన్ని నేను పంపుతాను. పంపేటప్పుడు పాత భూమి పాత ఆకాశం మీకు గుర్తు కూడా రాదు అంటే అది లేదు. ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఒకటి ఉందనుకోండి, అది ఎక్కడో పోయింది, ఒక వస్తువు అనుకోండి పోయింది, ఏం ఖరీదైనా కానీ పోయింది అనుకోండి, కొన్ని రోజులు గుర్తుంటుంది అంతేనా? తర్వాత ఓకే. ఇప్పుడు పాత ఇంట్లో ఉన్నాం, అద్దిల్లు అనుకోండి, సరేనా? ఇప్పుడు లోన్ గిన్ వేసి ఉండే డబ్బులన్నీ పోగు చేసి ఒక ఇల్లు, కొత్త ఇల్లు బాగా మన నచ్చినట్టు కట్టేసాం, వెళ్ళిపోయే 10 సంవత్సరాల తర్వాత పాత ఇల్లు గుర్తొస్తాయా? రాదు కదా. అది ఉంది ఇంకా, అయినా గుర్తురాదు. మరి ఇక్కడ దేవుడు మాట్లాడేది లేదంటున్నాడు. పాత భూమి పాత ఆకాశం లేదు, అందుకని మీకు గుర్తురాదు. ఐసి 66:22 నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాగా అంతే, చాలు లయము కాగా. అది ఇంపార్టెంట్. ఏంటి? నేను సృష్టి చేయబోయే కొత్త భూమి కొత్త ఆకాశము లయము కాగా అంటే శాశ్వతమని. లయము కాక అంటే ఏమర్థం? ఇంకా దానికి అంతు లేదు, దానికి నాశనం అయితే లేదు, అది ఇంకా అలా ఉండిపోతుంది, లయము అవ్వదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనే మనం ఏం చేస్తున్నాం? నిత్య జీవం, శాశ్వతమైన జీవితం, ఇటర్నిటీ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దావీదు దీని గురించి ఏం చెప్పాడని చూడండి. కీర్తన 102, 25, 26. కీర్తన 102, సామ్ 102, 25, 26. కీర్తన 102, 25, 26. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును చూడండి, ఆదిలో పునాది వేసిన ఆకాశమును భూమిను అది నశించుగాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్టు వాటిని తీసివేయదు. కొత్త భూమిని కొత్త ఆకాశమును దేవుడు తీసివేసును, మార్చబడవు. అర్థమైందా? అది అంతే. ఇప్పుడు మన బట్టలు ఉందనుకోండి, ఉదాహరణకి చెప్తాం, వినాలి ఇక్కడ. మన బట్టలు ఉందనుకోండి, బట్టలు బాగా మాసిపోయినా ఉతి వేసుకుంటాం, చినిగిపోతే ఏం చేస్తాం? అంతేనా? మరి వేసుకుంటామా? అలాగ నువ్వు మారుస్తావు అని దావీదు పాడు. దావీదు కాలం ఎక్కడా? ఆలోచన చేయండి. ఐసియా కాలం ఎక్కడా? అప్పుడే మాట్లాడేవాడు. కొత్త భూమి కొత్త ఆకాశం, ఇది ప్రవచనములు. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని అది మనకి పనికిరాదు. ఓకే. ఈ కొత్త భూమి కొత్త ఆకాశం అనగానే మనకి ఎలాగా కనిపిస్తుంది అనేటప్పుడు, మొత్తానికి ఆకాశం మొత్తానికి పోతుంది, భూమి మొత్తానికి పోతుంది, 2 కొత్తది వస్తుంది. ఇదే కదా మాట్లాడుతున్నాం. ఓకే. మొత్తానికి 3 ఆకాశం ఉన్నాయి. 3 హెవెన్స్. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. దాంట్లో మొదటిది, రెండవది గద్దించిపోయాను, మూడవది ఉంటది. మూడవది ఏం అవ్వదు. మూడవది మహోన్నతుడు నివసించిన స్థలం. అర్థమైందా? తండ్రిని దేవుడు నివసించుతున్న స్థలం అది. తర్వాత వచ్చే వచనంలో చూసుకుందాం. ఇది మాత్రం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సరేనా? ఇప్పుడు మనకు ఈ భూమి నుంచి కంటికి కనిపించే ఆకాశం మొదటి ఆకాశం. అర్థమైందా? ఇప్పుడు కంటికి కనిపించని ఆకాశం పైన ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మానవుడు ఎంతవరకు వెళ్ళగలడు? ముందే మాట్లాడుకున్నాం, 320 కిలోమీటర్లు వెళ్ళగలడు. అట్మాస్ఫిరిక్ ఏరియా, వాయుమండలం అంటారు, తెలుగు అదేనా? ఇది 320 కిలోమీటర్లే భూమి నుంచి. ఇది మొదటి ఆకాశం, పైన కనిపించేది మొదటి ఆకాశం. అర్థమైందా? దాని పైన ఒక ఆకాశం ఉంది, అది రెండో ఆకాశం. దానికి పైన ఇంకోటి ఉంది, అది దేవుడు నివసించే
స్థలం, మహోన్నతుడు నివసించే స్థలం. దాని గురించి తేటగా ఇంకా డీటెయిల్గా కరెక్ట్గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ఐడియా కోసం నేను ఇచ్చాను రఫ్గా. అర్థమైందా? సో ఇప్పుడు ఈ మొదటి 2 మారుతాయి. మొదటి 2 ఆకాశంలో మన కంటికి కనిపించేది, దానిపైన ఉండేది గతించిపోతాయి. ఓకే. ఇక్కడ బైబిల్ పండితులు ఈ వచనం చూసేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పొరపాటు పడతారు. పెద్ద పెద్ద బైబిల్ పండితులు పొరపాటు పడతారు. ఏమంటారంటే ఈ లోకం కానీ ఇప్పుడు కనిపించే ఆకాశం కానీ ఏది కూడా గతించిపోవు. ఇది ఫిగరేటివ్గా అంటే ఉపమాన రీతిగా చెప్పబడింది. అందుకని ఏదైనా వనంలో ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత వచ్చిన పాపములు ఉన్నాయి కదా, ఆ పాపముల ద్వారా వచ్చిన విషయములు, చెడ్డ విషయములు ఉన్నాయి కదా, అది మాత్రం గతించిపోవును అని చెప్పడానికి ఉపమాన రీతి చెప్పబడింది అని చెప్పేసి చాలా మంది పొరపాటు పడతారు. అది తప్పు. అది తప్పుడు బోధ. సరేనా? అది కాదు. మొత్తానికి భౌతికంగా ఈ భూమి మనకు కనిపించే ఈ ఆకాశం గతించిపోతాయి. మొత్తానికి గతించిపోతాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మధ్యలో ఓ చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. దీని ముందు కూడా మనం మాట్లాడాం. ఏంటంటే కాస్మిక్ డేస్. గుర్తుందా మీకు? విన్నారా? కాస్మిక్ డేస్ విన్నారా? సంవత్సరాలు 1000 సంవత్సరములు విన్నారు కదా? అంటే ఒక్క కాస్మిక్ డే ఎన్ని సంవత్సరములు? 1000 సంవత్సరములు. సరే, ఆదాం నుంచి యేసయ్య వరకు ఎన్ని కాస్మిక్ డేస్ ఉన్నాయి? గుర్తెచ్చుకోవాలి. ఆదాం అవ్వల నుంచి యేసయ్య వరకు ఎన్ని కాస్మిక్ డేస్ ఉన్నాయి? 2 ఎందుకని? 2000 సంవత్సరాలే ఉందా? ఓకే. ఆదాం నుంచి యేసయ్య వరకు 4 కాస్మిక్ డేస్, 4000 సంవత్సరములు గడిచింది. సరేనా? ఆదాం నుంచి. ఆదాముకు ముందు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంది. అది కాదు మనం మాట్లాడేది. కాస్మిక్ డేస్ ఆదాం నుంచి మనం లెక్క పెట్టుకుంటే ఆదాం నుంచి యేసయ్య వరకు 4 కాస్మిక్ డేస్ అంటే 4000 సంవత్సరములు. యేసయ్య మరణం, పునరుద్ధానం, శిలువమరణం చేశారు కదా, ఆరోహణం నుంచి ఇప్పటి వరకు ఎన్ని కాస్మిక్ డేస్? 2. ఎందుకు? 2000 సంవత్సరములు. అంతే కదా? ఇది కృపకాలం. ఇప్పుడు మొత్తం ఎన్ని అయింది? 6 కాస్మిక్ డేస్ అయింది. 7వ కాస్మిక్ డే ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలన. 7వ కాస్మిక్ డేస్ 1000 ఏండ్ల పరిపాలన. ఎందుకంటే సంఘం ఎత్తబడిపోయింది, శ్రమల కాలం వచ్చింది. దేవుడితో, యేసయ్యతో మనం దిగి వస్తాం. ఆర్మగద్దోని యుద్ధం జరిగింది. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన 7వ కాస్మిక్ డే. సరే, లేదు, 7వ కాస్మిక్ డే అంటే మిల్లెనియం, 1000 ఏండ్ల పరిపాలన. 6కి 7కి మధ్యలో ఉన్నాం. 7 ఇంకా ఆరంభించాలా? దానికి దీనికి సంబంధం లేదు. 6000 సంవత్సరములు, 6000 సంవత్సరములు ఇప్పుడు అవ్వబోతుంది. ఇంకా 6000 సంవత్సరములు పూర్తి అవ్వాలా. 6000 సంవత్సరములు పూర్తి అవ్వడానికి ఇంకా 18 సంవత్సరాలు ఉన్నాయి. అర్థమైందా మీకు? 18, 19 సంవత్సరాలు ఉన్నాయి. ఇది పూర్తి అయితే ఏం చేయాలి? మనం ముందు వేసిన లెక్క ప్రకారం, మరి దేవుని ప్రణాళిక ప్రకారం ఇంకా ముందు రావచ్చు. ఎందుకంటే జరిగింది అలాగే జరుగుతుంది. ఇప్పుడు చుట్టూ జరుగుతుంది, అన్ని జరిగింది అలాగే ఉంది. సరేనా? ఓకే. ఇప్పుడు 6 కాస్మిక్ డేస్ అయిపోతే 7వ కాస్మిక్ రోజు స్టార్ట్ అయితే ఆ మొదటి రోజే ఇది 1000 ఏండ్ల పరిపాలన మొదలవుతుంది. అది 7వ కాస్మిక్ డేస్. సరే, ఇప్పుడు రహస్యం చెప్తా. 7 కాస్మిక్ డేస్ ముగింపుకు వస్తే 8 మొదలవ్వాలి కదా? మొదలవ్వాలా వద్దా? ఆ 8వ కాస్మిక్ డేలనే యేసయ్య పునరుద్ధరణయ్యాడు. అన్ని కొత్తగా అయింది. అంటే వారాన మొదటి రోజు. అర్థమైందా మీకు? 7 రోజులు వారం అయిపోయిందా? 7 కాస్మిక్ డేస్ అయిపోతే, 7000 సంవత్సరములు అయిపోతే 1000 ఏండ్ల పరిపాలన అయిపోయింది. అయిపోతే 8 స్టార్ట్ అవ్వాలి, లేకపోతే నెక్స్ట్ వీక్ మొదటి రోజు స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు యేసయ్య పునరుద్ధరణ అయింది ఆ రోజే, 8వ రోజే అయ్యాడు. అంటే వారాన మొదటి రోజు యేసయ్య పునరుద్ధరణ. పస్కా పండుగ గెత్సెమనే తోటలో ఉండేటప్పుడు అందరూ పస్కా పండుగ వెళ్ళిపోయారు. నిన్న కదా మాట్లాడాము, వెళ్ళిపోయారు కదా. వారాన మొదటి రోజు 8వ రోజు. అంటే అది
కొత్తది, అన్ని కొత్తది అవుతుంది. ఇప్పుడు యేసయ్య పునరుద్ధానంలో అన్ని కొత్తదైందా లేదా? అయిందా లేదా? మీరు విశ్వాస బిడ్డలైతే టక్కమని అవునంటారు. ఎందుకంటే యేసయ్య ఏ సిలువ మరణం చేసినా మూడో రోజు తిరిగి లేయలేదనుకోండి, ఏముంది చెప్పండి? ఏనందా? అది అది అన్ని కొత్తదైంది. మొత్తానికి సృష్టి మొత్తానికి రక్షణ తీసుకొచ్చాడు. సృష్టి మొత్తానికి రక్షణ తీసుకొచ్చాడు. అన్ని కొత్తవైంది. ఆ కొత్త అవ్వడానికి మనం దాన్ని అలా చూసి తీసుకోవాలి. విశ్వాసంలో అలా తీసుకోవాలి. అప్పుడు కొత్తదవుతుంది. సో 8వ కాస్మిక్ డే అనేది లేకపోయినా వారాన మొదటి రోజులో యేసయ్య ఏమయ్యాడు? పునరుద్ధరణ అయ్యాడు కాబట్టి అన్ని కొత్తదైంది. అలాగే 1000 ఏండ్ల పరిపాలన ముగింపుకు రాగానే, అది ముగించబడగానే 1000 ఏండ్లు అవ్వగానే నెక్స్ట్ మొదటి రోజు అన్ని కొత్తవి. ఎందుకు? కొత్త భూమి కొత్త ఆకాశంలో మనం నిత్య జీవంలో నివాసం, దేవునితో నివాసం చేయబోతున్నాము. అక్కడికి నిత్య జీవమును సమయమును అస్సలు సంబంధమే లేదు. కాలం అక్కడ పని చేయదు. క్లాక్ ఉండదు. ఎవరు వాచ్ కట్టుకోరు అక్కడ. కాస్ట్లీ వాచ్లు, ఆ వాచ్లు, ఈ వాచ్లు, స్పోర్ట్స్ వాచ్లు, వింటేజ్ వాచ్లు, ఏ వాచ్లు ఏ ఉండవు. అర్థమైందా? దానికి అవసరం లేదు. అది అక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూసుకుందాం. ఏంటి ఆ వచనంలో? ఏ వచనంలో? ఇంకా మొదటి వచనంలో ఉన్నాం కదా. చివరి భాగం చదవండి. మొదటి వచనంలో 21:1లో చివరి భాగం. మొదటి ఆకాశమును చివరి భాగం. సముద్రమును ఇక లేదు. సముద్రమును ఇక లేదు. సముద్రము ఇకను లేదు. అంటే దీన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఇంకా మనం మొదటి వచనంలో ఉన్నామా? రెండు విధాలుగా తీసుకోవచ్చు. దీని ఇప్పుడు చదివిందని ఇకను సముద్రము ఇకను లేదు అని దీన్ని ఒకటి ఉపమాన రీతి తీసుకోవచ్చు. లేకపోతే అలాగే ఎలాగా లిటరల్ గా తీసుకోవచ్చు. లిటరల్ అంటే ఉండింది ఉన్నట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా తీసుకోవచ్చు. ఒకవేళ ఉపమాన రీతిగా తీసుకున్నాం అనుకోండి, ఉపమాన రీతిలో తీసుకుంటే ఎలా తీసుకోవాలి అనేటప్పుడు, ఇకను సముద్రము లేదు అనేటప్పుడు, సముద్రము ప్రకటన గ్రంథంలో దేని సాదృశ్యంగా మనం చదువుకున్నాం? దేశాలు. ఎందుకంటే 13వ అధ్యాయంలో క్రూర మృగం సముద్రంలో నుంచి, ఆ సముద్రం అనేది ఏంటి? దేశాలు కదా. ఓకే, ఇక్కడ నిత్య జీవంలో యూదుడని అన్యుడని తేడా ఏమి లేదు అని ఇక్కడ చెప్పబడింది. అంతే. ఇది ఉపమాన రీతిగా తీసుకుంటే. ఇప్పుడు డైరెక్ట్ గా అలాగే తీసుకుంటే ఎలా తీసుకుంటాం? సముద్రములు లేదు. సముద్రం లేదనేటప్పుడు చిన్న చిన్న నదులు, ఏర్లు అలా ఏదో ఉండొచ్చు, అంతే. సముద్రం అయితే లేదు అని తీసుకోవచ్చు. మరి ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఈ కాంటెక్స్ట్ లా రెండుని తీసుకోవచ్చు. ఎలాగంటే అక్కడ సముద్రం ఉండదు, అంటే నీళ్ళు ఎక్కువ ఉండదు, ఉంటే చిన్న చిన్న నదులు అలాగ ఉండొచ్చు. ఇంకోటి అక్కడ దాని ఏమర్థం అంటే నేల ఎక్కువ ఉంది అని అర్థం. ఏమర్థం? నేల ఎక్కువ ఉంది అని అర్థం. మరి అక్కడ యూదుడని లేకపోతే అన్యుడని తేడా ఉండదు. అందరూ దేవుని బిడ్డలే, సమానం. అర్థమైందా? ఇది మనం ఇదే అధ్యాయంలో 24వ వచనంలో ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తాం. అర్థమైందా? ఇప్పుడు ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ప్రకటన 21:2వ వచనం చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఆమేన్. ఇక్కడ కొత్త ఏం చెప్తున్నారు యోహాను? కొత్త నేను నూతనమైన యెరూషలేము అను. ఇక్కడ చూడండి, నూతనమైన అంటే కొత్త యెరూషలేము, నూతనమైన యెరూషలేము అను చదవండి. ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు
అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె ఇప్పుడు చూస్తే పెండ్లి కుమారతి పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కుమారతి ఎలా ఉంటది? బాగా రెడీ అయి ఉంటది కదా. ఓకే, అంటే నల్లగుండే వాళ్ళు తెల్లగా కనిపిస్తారు, తెల్లగుండే వాళ్ళు ఇంకా ఎక్కువ తెల్లగా కనిపిస్తారు. అదే ఇది మామూలు స్ట్రాటజీ అనమాట. అర్థమైందా? ఎందుకు చెప్పండి? నేను హేళన చేయడానికి చెప్పలా, ఎందుకని చెప్తా. ఎందుకంటే పెళ్లి కొడుకు ముందు ఆ పెళ్లి మండపంలో పెళ్లి కూతురు అంత బాగా తయారవ్వి వస్తుంది అని చెప్పడానికి, అంతే, ఇంకేం కాదు. ఎలా ఉన్న మేకప్ వేసి ఏం చేస్తారు ఈ రోజుల్లో చూస్తే, మేకప్ బయట ఇచ్చేస్తారు. కాంట్రాక్ట్ తెలుసా మీకు? లక్షల్లో ఉంది ఇది. బ్రైడల్ ప్యాకేజ్ ఏమంటారు దాన్ని? బ్రైడల్ ప్యాకేజ్ అని చెప్పేసి బయటికి ఇచ్చేస్తారు. బయటికి ఇస్తే ఒక 1000 పెయింట్లతో వస్తాడు, పెయింట్లు పట్టుకుని వస్తాడనమాట. పోనీ అమ్మాయి ముందే తెల్లగా ఉంటే వదిలేవచ్చు కదా, దాన్ని కూడా వదలరు. ఇంకా తెలుపును ఎక్కువ తెలుపు చేస్తారనమాట. మరి ఇంకా కొంచెం రంగు తక్కువ ఉందనుకోండి, ఇంకా వాళ్ళకి ఎక్కువ పని, ఎక్కువ పెయింట్ వేస్ట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఆ పెళ్లి అయిన వెంటనే రిసెప్షన్ వరకు కూడా పెయింట్ ఉండదు. ఇది మరో 3-4 గంటలు, లేకపోతే ఇంకొక 5-6 గంటల పెళ్లి ఉంటుంది కదా, అంటే రిసెప్షన్ ఉంటుంది, అంతవరకు కూడా అది ఉండదు. ఇప్పుడు ఈ ఊర్లో అనుకోండి ఏసీ కారు, ఏసీ రూము, ఏసీ హాల్ ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లో అనుకోండి అన్ని చోట్ల ఏసీ ఉంటుందా? మరి ఏసీ చెట్టు వచ్చేటప్పుడు పెయింట్ కరిగిపోతాయి కదా కదా. మరి ఏం చేయాలి? మరి ఇంకోసారి వేసుకోవాలి. ఒకటి ఏసీలోనే ఉండాలి, లేకపోతే ఇంకోసారి పెయింట్ వేసుకోవాలి. ఇంకోసారి వేసుకోవడానికి డబ్బులు, అందుకని ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు తెలుసా? అయిపోయింది కదా. ఇంకేం చేస్తారు? ఇంతమంది ముందు అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అంతే. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రంగు కాదు. చాలా మంది ఈ పెయింట్ వేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ కలర్లను ఒకలాగా తక్కువ అంచనా వేసుకుని తీసుకుంటున్నారు. దేవుడు ఇచ్చింది మీకు ఈ జన్మంలో దేవుడు అలాగే ఇచ్చాడు. హ్యాపీ ఉండాలి. ఇచ్చిన రంగును ఇంకా మెరుగుపరచడానికి మీరు ఏమైనా చేయాలంటే చేసుకోండి, దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడిచ్చిన రంగు మీరు అలాగ ఉంటేనే ఈ జీవితంలో, ఈ జన్మంలో మీరు అలాగే ఉండాలని దేవుడు నిర్ణయించాడు, అంతే. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు అలా ఉంటేనే అందంగా ఉంటారు, మార్చుకుంటే అందంగా ఉండరు. అది మాట. సో అందుకని మన సబ్జెక్ట్ అది కాదు. కానీ ఎవరు కూడా పుట్టుకతో వచ్చిన రంగు కోసం బాధపడాల్సిన అవసరం లేదు. అలాగని పెళ్లి చేసుకునేటప్పుడు ఈ మేకప్లు వేసుకోకూడదు అంటే వేసుకోవచ్చు, తప్పేం కాదు, వేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఆ సభలో అంటే ఆ స్థలంలో అందంగా కనిపించాలి, బాగుండాలి, అన్నీ వేసుకోవాలి, తప్పేం కాదు అది. సరేనా? ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, పెళ్లి రోజు పెళ్లి కుమారతి తనను తానే అలంకారం చేసుకుని, బాగా అలంకరించుకుని ఎలా వస్తాయో అలాగే కొత్త యెరూషలేమును ఆ పట్టణము దేవుడు సమూహం నుంచి దిగి వచ్చుట నేను చూచి తిని అని చెప్పేసి ఇక్కడ యోహాను గారు రాస్తున్నారు. సరే, ఎక్కడ వస్తుంది? భూమికి వస్తుంది. అంటే భూమి, ఇప్పుడు ఉండే భూమి ఉంది కదా, ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి. ఓకే, ఈ అలంకారం అంటున్నాము కదా, దీనికి ఇక్కడ ఇంగ్లీష్లో వాడబడిన పదం అడోన్డ్ అని ఉంది. ఈ అడోన్డ్కి వాడబడిన గ్రేక పదం వచ్చేసి కోస్మెహో అని ఉంది. దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఈ కోస్మెహో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేసి కాస్మెటిక్స్. ఏది మన ఇంగ్లీష్లో కాస్మెటిక్స్ అని ఉంది కదా, ఆ పదం వచ్చింది ఈ గ్రేక పదం నుంచే, కాస్మెటిక్స్. అంటే కాస్మెటిక్స్ అంటే ఏంటి? అందంను ఇంకా ఎక్కువ చేసే, అలంకారం చేసే, అందంను ఇంకా ఎక్కువ చేసే, అలంకారం చేసే వస్తువులు కదా. సో ఇలాగా, అంటే ఎంత అందంగా అంటే మరీ అందంగా అని చెప్పడానికి ఆ పదం వాడబడింది. అక్కడ కాస్మెహే అనే పదం వచ్చి ఎందుకు వాడబడింది? మరీ అందంగా ఆ యెరూషలేము, కొత్త యెరూషలేము పట్టణం
అక్కడి నుంచి దిగి వచ్చుట నేను చూచి తిని అని చెప్పేసి చెప్పబడింది. ఎవరి కోసం వస్తుందంట ఆ యెరూషలేము అనే కొత్త పట్టణం? తన భర్త కోసం వస్తుంది. ఎవరి కోసం? తన భర్త కోసం రెడీ అయ్యి దేవుడి దగ్గర నుంచి దిగి వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ కొత్త యెరూషలేము పట్టణం అనేది ఎంత అందంగా ఉంది అని చెప్పాలంటే 11వ వచనం నుంచి 21వ వచనంలో తేటగా ఉంటుంది. బాగా క్లారిటీ ఉంటుంది. మనం ముంగుర్తుగా 18 నుంచి 21 మాత్రం చదువుకుందాం. చదవండి. ఇదే అధ్యాయంలో 18 నుంచి 21 మీరే ఫుల్గా చదివండి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో అంతే. చూసారా యెరూషలేము ఎలా ఉందని? అక్కడ వెళ్ళబోతున్నామండి మనం ఇంకా తేటగా చదువుతాం. 11 నుంచి 21 వరకు తేటగా క్లియర్గా చదువుతాము. ఇది ఇప్పుడు కొత్త యెరూషలేము అనేది అలా ఉంటది. మరి ఇదే అధ్యాయంలో 9-10 వచనంలో ఏం చెప్పబడిందంటే కొత్త యెరూషలేము అనేది యేసయ్యకు వధువు అని చెప్పబడింది. ఏమని చెప్పబడింది? 9-10 వచనంలో కొత్త యెరూషలేము యేసయ్యకు వధువు అని చెప్పబడింది. మరి 21 ప్రకటన 21 రెండో వచనంలో అలా చెప్పలా. 9-10 వచనంలో అలా చెప్పబడింది. 9-10 చదవండి. మీరే చదివండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకు కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఆమేన్. ఆమేన్. చూసారా మీరు ఇక్కడ ఈ వచనంలో ఏం అర్థమైంది మీకు? అంటే ఒక దేవదూత యోహాన్ని తీసుకెళ్లి ఎత్తైన పర్వతం పైన కొండపైన నిలబడి బట్టి ఇట్రా అని చెప్పేసి ఒకటి చూపిస్తున్నాడు. చూపిస్తే అక్కడ ఏం చూస్తున్నాడు యోగాను? దేవుడి దగ్గర నుంచి కొత్త యెరూషలేము పట్టణం దిగి వచ్చుట చూచితిని అని చెప్పేసి ఆ యెరూషలేము పట్టణమును ఇక్కడ 9వ వచనంలో అపోస్తలుడైన యోహాను ఏం రాస్తున్నాడంటే గొర్రె పిల్లకు భార్య అంటున్నాడు. ఏమంటున్నాడు? గొర్రె పిల్లకు భార్య అంటే ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ వచ్చేసి న్యూ యెరూషలేం, కొత్త యెరూషలేము అంటున్నారు. ఇప్పుడు మనకు ప్రశ్న. ఏం ప్రశ్న? గొర్రెపిల్లకు వధువు ఎవరు? సంఘం. సంఘమే కదా. మరి ఇక్కడ ఏమంటున్నారు వాక్యంలో? యెరూషలేము అంటున్నారు. ఇప్పుడు ఏది యెరూషలేమా సంఘమా? లేదు రెండా? యెరూషలేము చూసాం కదా ఇక్కడ ఎన్ని వచనాలు చూడండి కదా. మరి యెరూషలేమా సంఘమా లేదు రెండా? సంఘం ఉండదు సార్ అక్కడ. చెప్తున్నారు ఏమో కాదు. అదే ఎందుకంటే ఇప్పుడు ఒక అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది అనుకోండి. అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది సరేనా. ముంబైలో ఒక పార్ట్ అంటే ఇప్పుడు మన ఊర్లో ఏదో ఒకటి చెప్తాం కదా, దాన్ని ఏమంటారు? ఏంది? నియోజక. ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచాడు అంటే ఆ ఏరియా పేరే కదా చెప్తారు. ఏం చెప్తారు చెప్పండి? అదే నియోజకవర్గం అంటే ఏంటి?
అదే ఆ ప్లేస్. ఇప్పుడు ప్లేస్ పేరు చెప్పండి. భీమవరం. సరే, ఇప్పుడు భీమవరం ఒక ఏది నియోజకవర్గం. ఓకే, ఇప్పుడు భీమవరం అనే నియోజకవర్గం నుంచి ఇతను గెలిచాడు, ఎమ్మెల్యేగా వచ్చాడు అని చెప్పారనుకోండి. ఇప్పుడు ఆ ప్లేస్ సెలెక్ట్ చేసిందా, దాంట్లో ఉండే జనాలు సెలెక్ట్ చేశారా? అది అర్థమైందా మీకు ఇప్పుడు? సరే, అలాగే ఇప్పుడు స్కూల్ ఉంది. 10th +2 ఎగ్జామ్ రాయగానే అన్ని రిజల్ట్ అయ్యగానే 100/100 నుంచి వేస్తారు అక్కడ. ఆ స్కూల్ ఈ సంవత్సరం +2లో 100/100 తీసింది అంటారు. స్కూల్ తీసిందా, దాంట్లో చదివిన +2 విద్యార్థులు తీసారా? స్టూడెంట్సే తీసుకున్నారు. అర్థమైందా? అలాగే ఇక్కడ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ న్యూ ఎరుసలేం, కొత్త ఎరుసలేమును గొర్రెపిల్లకు భార్య అని చెప్పినా గాని అక్కడ ఉండేది ఎవరు? సంఘమే, దేవుని బిడ్డలే. అందుకని అలాగా చెప్పబడింది. అర్థమైంది కదా మీకు? ఓకే, ఇప్పుడు ప్రకటన 21:3 అప్పుడు అప్పుడు ఇదిగో ఇదిగో దేవుని నివాసము దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. వారికి తోడై ఉండును. ఆమేన్. ఓకే, ఇప్పుడు 3వ వచనం ఇంకోసారి చదవండి. కొంచెం అప్పుడు మీరే చదవండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము ఏది? ఈ పదాలు పట్టుకుందాం. దేవుని నివాసము, దీని టాబర్నకిల్ ఆఫ్ గాడ్ అంటారు. ఏమంటారు? దేవుని నివాసము అనేది వచ్చేసి టాబర్నకిల్ ఆఫ్ గాడ్. దేవుని నివాసం అనగానే దేవుని సన్నిధి, దేవుడు నివసించే స్థలం, అది దేవుని సన్నిధి, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ టాబర్నకిల్ అనే ఇంగ్లీష్లో దేవుని సన్నిధి, దేవుడు నివాసం చేసే స్థలం. యోహాన్ చూసిన దీని ముందు దర్శనంలో ఇదే దేవుని, ఈ టాబర్నకిల్ అంటాం కదా, ఈ దేవుని బలిపీఠం ఉంది కదా, ఇది పరలోకంలో పైకి చూసినట్టుగా మనం చూస్తాం. ఎక్కడ? నేను ఒక సంఘటన చెప్తా మీకు గుర్తొస్తుంది. పైనే ఇక్కడి నుంచి వెళ్ళిన ఆత్మలందరూ, ఏది ఏడేండ్ల శ్రమల కాలంలో చంపబడిన ఆత్మలందరూ బలిపీఠం చుట్టూ ఉండగా వాళ్ళు అడుగుతారు దేవుని దగ్గర, ఏమని? మమ్మల్ని చంపిన వాళ్ళు ఎప్పుడు మీరు పగ తెచ్చుకుంటారు? మమ్మల్ని అలా చంపారు, ఇలా చంపారు దేవుడి దగ్గర మొరపెడుతుంటే, అప్పుడు ఓ దేవదూత వచ్చి మాట్లాడి అన్ని చెప్తుండేటప్పుడు ఇంకో దేవదూత వచ్చి సెన్సార్ ఒకటి తీసుకొచ్చి, సెన్సార్ అంటే తెలుగులో ఉంటారు, బలిపీఠం నుంచి మండుతున్న అగ్ని ఉంది కదా, అగ్ని బొగ్గులు అంటాం కదా, దాన్ని తీసి దీంట్లో వేసుకుని ఈ భూమిని చూసి ఇసురుతాడు. అర్థమైందా మీకు? ఆ సంఘటనలో దేవుని టాబర్నకిల్ అనేది, దేవుని నివాస స్థలం ఎక్కడ ఉండింది? పరలోకంలో ఉండింది, పైకి ఉండింది. ఇప్పుడు ఈ వచనంలో చూస్తే దేవుని నివాస స్థలం అనేది ఎక్కడుందంట? భూమి పైన ఉందని చెప్తుంది ఈ వచనం. కొత్త భూమి పైన దేవుని నివాస స్థలం ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. చాలా చాలా ఆశ్చర్యం, చాలా చాలా ఆశ్చర్యం. అంటే మనం ఎక్కడ ఉన్నామో, కొత్త భూమిలో మనం ఉన్నాం కదా, నిత్య జీవంలో ఉన్నాము, మరి కొత్త భూమిలో ఉన్నాం కదా. ఈ కొత్త భూమిలో దేవుని యొక్క నివాస స్థలం ఇక్కడ ఉంది. ఎక్కడుంది? మనతో ఉంది. దేవుని యొక్క నివాస స్థలం ఎక్కడుంది? మనతో ఉంది. అంటే ఇక్కడ చదవండి ఇంకోసారి వచనం, 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము అని ఉంది కదా, ఈ దేవుని నివాసము అనే పదానికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం డ్వెల్. ఈ డ్వెల్ అనే ఇంగ్లీష్ పదముకు గ్రీక్ పదం స్కెనాహో. ఏమంటారు? స్కెనాహో అంటే దేవుడు జనాల మధ్యలో, అంటే మన మధ్యలో, దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు అని చెప్పడానికి. ఇప్పుడు నార్మల్గా దేవుడు అనగానే ఎక్కడుంటాడు? ఎక్కడో ఉంటాడు అని అనుకుంటాం మనం. ఎక్కడో పరదేశంలో, ఎక్కడో పరలోకంలో తనకని ఒక
మందిరం లేకపోతే అది ఇదని పెట్టుకుని అలా అలా ఉంటారని. ఇక్కడ ఈ మాటలు మాట్లాడితే దేవుడు ఎక్కడో మందిరంలో లేదు. దేవుని నివాస స్థలం వేరెక్కడో లేదు. దేవుని బిడ్డలు ఎక్కడున్నారో వాళ్ళ మధ్యలో ఆయన నివాస స్థలమును పెట్టుకున్నాడు. అంటే దాని ఏమర్థం అంటే, ఇప్పుడు మీ ఇద్దరు నడుస్తున్నారంటే, కలిసి నడుస్తున్నారంటే షోల్డర్ రబ్ అవుతుందా? అలాగ దేవుడు మనతో నివసించేస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడు! పాపులైన మనను ఈ జీవితం ఈ లోకముకు పంపించి ఆయన ఫిల్టర్ చేసుకుని, అంటే ఆయన ఏం చేస్తున్నాడు, పరిశోధన ద్వారా తెలుసుకుని మనను పైకి తీసుకెళ్ళి, అంత గొప్ప దేవుడు, మామూలు దేవుడు కాదు. పాపం అంటే సహించడు. అంత గొప్ప దేవుడు. పాపం అంటే అస్సలు పడదు. అలాంటి మనను, పాపులుగా ఉన్న మనను పరిశుద్ధులుగా చేసి ఆయన దగ్గర పెట్టుకుని ఆయన నివాసమును మన పక్కన. పాత నిబంధన గ్రంథము చూస్తే ఆయన టేబర్నకల్ ఉంది కదా, మందసం. ఆ మందసమును తప్పుగా వాడితే వాడు చచ్చిపోతాడు, తెలుసా? పాత నిబంధన గ్రంథంలో మందసమును తప్పుగా వాడితే చచ్చిపోతాడు. అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఈరోజు పాపులైన మనను పరిశుద్ధులను చేసి ఆయన దగ్గర పెట్టుకుని ఆయన మనలాగనే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన నివాసమును మనతో పెట్టుకున్నాడు. అంటే మనతో ఆయన బ్రతుకుతున్నాడు, మనతో నివాసం చేస్తున్నాడు, మనతో సహవాసం చేసుకుంటున్నాడు. ఆయన ఏ అడ్డంకి పెట్టుకోలేదు. అంటే తెర ఏం పెట్టుకోలేదు. ఆయన ఆయనకు దూరం ఏమీ పెట్టుకోలేదు. పోనీ ఇది 1000 ఏండ్ల పరిపాలన యేసయ్య చేసేటప్పుడు జరిగిందంటే ఇలా జరగల. 1000 ఏండ్ల పరిపాలనలా ఇలాగా జరగల. ఇది నిత్య జీవంలో మనం ఉండే ఇలాంటి ఒక జీవితం 1000 ఏండ్ల పరిపాలన జరగల. 1000 ఏండ్ల పరిపాలనలో అక్కడ మందిరం ఉంది. 1000 ఏండ్ల పరిపాలన కూడా మందిరం ఉంది. మందిరం అనగానే 1000 ఏండ్ల పరిపాలనలో మందిరం అనగానే ఏం గుర్తు రావాలి? పోనీ 1000 ఏండ్ల పరిపాలన ఎన్ని మందిరాలు ఉంటాయి? మరి మన రూపం లేవా? మనందరి మందిరాలు కదా. దేవుడి నివాసం 1000 ఏండ్ల పరిపాలనే మాట్లాడుతున్నా. ఉండని యేసయ్య ఉంటాడు. మరి మన హృదయాలు దేవుని ఆలయం కదా, మందిరాలు కాదా అది? ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఆ మందిరాలలో ఉన్నా కానీ మనం మాట్లాడేది భౌతికంగా ఉండే మందిరాలు. ఓకే, ఈ మందిరాలు 6వ మందిరం 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఎన్నో మందిరం? దాని గురించి తర్వాత తేటగా మాట్లాడదాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మొత్తం 7 మందిరాలు ఉంటుంది, సరేనా? 6వ మందిరం అక్కడ 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఉండే ఈ మందిరమే ఎసెకియేలు ప్రవచనం చేశాడు. ఎసెకియేలు ప్రవచనంలో మీరు ఎసెకియేలు చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎసెకియేలు ప్రవచనంలో దేవదూత కొలత దీన్ని పెట్టుకు వస్తాడు, ఇటు అటు అన్ని కొలుస్తాడు కదా, ఆ మందిరమే 1000 ఏండ్ల పరిపాలనకే. అర్థమైందా? ఆ మందిరం కోసమే కొలిసేది. సరే, ఇప్పుడు అక్కడ కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న మందిరంలో కూడా మానవులకును దేవునికి తేడా ఉన్నింది. 1000 ఏండ్ల పరిపాలన ఉండేది ఎవరు? ఆలోచన చేయండి. 1000 ఏండ్ల పరిపాలన ఎన్ని గుంపులు ఉంటారు? గ్రంథ ధ్యానమును మర్చిపోకూడదు. 1000 ఏండ్ల పరిపాలనలో ఎంతమంది గుంపులు ఉంటారు? ఎన్ని గుంపులు ఉంటాయి లెక్కకు? ఓకే, ఎత్తబడిన వాళ్ళు దేవుడితో ఉంటారు, పరిపాలన చేస్తారు. మనం పరిపాలన చేస్తాం. ఎవరిని పరిపాలన చేస్తాం? 7 ఏండ్ల శ్రమల కాలంలో తప్పించుకుని, అంటే అంత్యక్రీస్తు అన్ని దీని తప్పించుకుని వచ్చిన వాళ్ళు ఇంకా ఆదాము ఒక నేచర్ వాళ్ళకి ఉంటుంది, ఆదాము యొక్క స్వభావం ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఆ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా దేవుడు ఆ ఉన్న జనాలకు స్వేచ్ఛ సంకల్పం ఇచ్చాడు. వాళ్ళంతా వాళ్ళు ఇష్టంగా దేవుని ఒప్పుకుంటేనే, ఫోర్స్ చేయాల. అందుకని ఇంకా ఆదాము ఒక స్వభావం ఉంది కదా, వాళ్ళకు ఉంది. అందుకని 1000 ఏండ్ల పరిపాలనలో యేసయ్య పరిపాలించినా కానీ, మందిరం ఉన్నా కానీ, మరి దేవునికి యేసయ్యను వాళ్ళకి దూరం ఉండింది. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు ఇంకా పాపం చేసిన ఆ స్థాయిలోనే ఉన్నారు కాబట్టి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఇక్కడ దాన్ని వదిలితే
వేరే ఎక్కడ దేవునికిని మానవుడికిని తేడా లేకుండా ఉండిందంటే ఒక స్థలం ఉంది. ఏది? యెరూషలేము ఓకే, నిత్య జీవం. దాని ముందు మాట్లాడుతున్నా. 1000 ఏండ్ల పరిపాలన కూడా అది లేదు, తేడా ఉండింది. మరి దానికి ముందు ఒక్కసారి అలా జరిగింది. దేవుడు మానవుడితో తోటి మనిషిలాగా సహవాసం చేసిన ఒక చోటు ఉంది. ఏదైనా వనంలో మానవులు పడిపోయే ముందు కదా, దాన్ని తప్పితే ఇంకా అన్ని పాపం వచ్చి పడింది, ఇంకా అవకాశం పోయింది కదా. మరి ఇప్పుడు ఉండే అవకాశం ఎక్కడ? ఈ నిత్య జీవంలో మాత్రమే. 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత ఉండే నిత్య జీవంలో మాత్రమే దేవుడు ఎలా నివాసం చేస్తున్నాడంట? తన ప్రజల్లాగానే ఆయన ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు అనేది ఇక్కడ వాక్యం చెప్తుంది. అంటే ఈ సంబంధం చూస్తే ఈరోజు మనం పాపులుగా ఉన్నామా? ఈరోజు పాపులుగా ఉండే మనం ఈ దేవుడు నిత్య జీవంలో మనకిచ్చే సంబంధం చూస్తే ఇంకా దేవుని రక్షణ ద్వారా వచ్చే మిగతా అన్ని బహుమతుల కన్నా ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. ఆలోచన చేయండి. పరిశుద్ధుడైన దేవుని షోల్డర్, ఈ భుజం రాసుకున్నట్టుగా రోజు దేవుడు అక్కడ మనం ఉన్నాడు. దానికి దేవుడు మనం తయారు చేసి తీసుకెళ్ళాడంటే ఆలోచన చేయండి. ఇది ఇప్పుడు నేను మాట్లాడే ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే దేవుడు ఏంటో అని మీకు అర్థమైతేనే, లేకపోతే మీకు అర్థం కాదు. దేవుడు ఏంటో, ఎంత గొప్ప దేవుడు అనేది అర్థమైతే కానీ మనకి అర్థమయ్యే విషయాలు కానే కాదు. అందుకని ఈ సంబంధం ఎలాంటి సంబంధం అంటే, ఇది నిత్య జీవంలో దేవుడు మనతో మానవుడిలాగా ఇప్పుడు మనం ఎలా తిరుగుతున్నామో ఫ్రెండ్లీగా, అలాగా ఆయన మనతో నివాసం చేయడానికి సిద్ధమవుతున్నాడంటే దీనికన్నా ఒక గొప్ప బహుమతి ఇంకోటి మన జీవితంలో లేనే లేదు. సరే, మనం ఈ కొత్త భూమి కొత్త ఆకాశం ఉంది కదా, ఈ కొత్త భూమి ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇదే అధ్యాయంలో 18 నుంచి 23 చదివాం కదా. కొత్త యెరూషలేము ఎలాగుంది అనగానే ఇప్పుడు పాప జీవితంలో ఉండే మనకి ఆ కొత్త యెరూషలేము గురించి ఆలోచన చేయగానే ముందు ఏ ఆలోచన వస్తుంది? అక్కడున్న బంగారం, అక్కడున్న రాళ్ళు, ఆ వీధన్ని స్వర్ణ అంటే బంగారం. ఏది? మనం వీధుల్లో తిరిగితే అడుగు పెట్టేదే దేంట్లో? బంగారంలో. తొక్కేదే బంగారం. పోనీ ఇటు నడక ఒకలాగా ఇటు వాళ్తున్నాం అంటే ఇటు ముట్టుకుంటే ఆ గోడ ఏంటి? ఇంకొక కాస్ట్లీ స్టోన్. అది మామూలు కాదు. ఇదే మనకు గుర్తొస్తాయి. మరి దేవుడు ఏంటో, దేవుని గురించి మనకు కాస్త అవగాహన ఉంటే, దేవుడు అంత గొప్ప దేవుడు, అన్ని అరేంజ్ చేసిన దేవుడు మనతో సరి సమానంగా నివాసం చేస్తున్నాడే, దీనికన్నా ఇంకో గొప్ప బహుమతి ఏముండదు. ఇవన్నీ చేసిచ్చింది ఆ దేవుడే, ఇవన్నీ అరేంజ్ చేసింది ఆ దేవుడు, అన్ని పెట్టేది ఆ దేవుడే. అంత గొప్ప దేవుడు మనకి ఈక్వల్గా. ఓకే, దీన్ని మేము ఇంకా అర్థం అవ్వాలంటే చెప్తా, లోకరీతిగా చెప్తా. ఇప్పుడు మనం విలేజ్లో ఉన్నాం. ఆ విలేజ్ సర్పంచ్ ఉంటాడు కదా, ఆ సర్పంచ్ మనకి ఫ్రెండ్ అనుకోండి. కాళ్ళ ఎగరేసి తిరగవా? ఓకే. ఇప్పుడు అదే సర్పంచ్తో ఒక వీధిలో మన కలిసి ఇద్దరు ఈక్వల్ నడిచేటప్పుడు ఒక కాలరే ఉంటుంది, 100 సార్లు ఎగరేస్తాం. ఎందుకు? సర్పంచ్ నాకు ఫ్రెండ్ అని చూపించుకుంటాం అందరి. ఇప్పుడు సర్పంచ్తో ఉండే రిలేషన్షిప్కి అంత పొంగిపోతే, ఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మన ఫ్రెండ్, మన కూడా చదువుకున్నాడు, ఆయనతో సమానంగా నడిచి వెళ్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది మనకు కదా. ఇంకా పైకి వచ్చాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ పైన ఎవరున్నారు? సీఎం అనుకోండి, లేదా మినిస్టర్ అనుకోండి, సమానంగా నడుస్తున్నాం, ఎలా ఉంటుంది? సీఎం పిఎంలు. ఇప్పుడు ట్రంప్తో అనుకోండి ఒక ఎగ్జాంపుల్, మామూలుగా ఉంటుందా? దాన్ని పెట్టుకునే ఈ జీవితం అంతా బతికేస్తాం, ఆ ఒక్క సీన్ పెట్టుకుని బతికేస్తాం కదా. మరి వీళ్ళు డస్ట్కి సమానం. ఇప్పుడు నేను చెప్పిన డస్ట్కి సమానం అంటే నీటి బుడక లాంటి వాళ్ళు. ఈరోజు అలా లేస్తే ఇంక పడిపోయేవాళ్ళు. మరి దేవుడు, అంత గొప్ప దేవుడు మనతో సమానంగా నివాసం చేస్తున్నాడు. ఆయన నివాస స్థలమును మనతో పెట్టుకుంటున్నాడు. చాలా ఆశ్చర్యమైన విషయం. దీనికన్నా ఇంక గొప్ప విషయం దేవుడు మనకు ఇంకోటి ఇవ్వలేడు. అది
ఇప్పుడు ఈ ఆత్మీయ జీవితమే, ఈ నిత్య జీవమే, ఈ శాశ్వతమైన ఈ జీవితమే మనం ఏం చేయబోతున్నాం? ఫైనల్ సమయం అంటే చివరి సమయం, అంటే కృపకాలం, తీర్పు కాలం, ఇలాగా ఇది చివరిది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ముఖ్యం. మరి ఈ 3వ వచనంలో చూస్తే ఒక ప్రత్యేకత ఉంది. ఎవరన్నా గమనించారా? ఈ 3వ వచనంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏం తెలుసా? ఆ వచనం మొత్తాన్ని చూడండి. ఆ వచనం మొత్తాన్ని చూడండి. ఆ? ఇక్కడ మనం తండ్రి అయిన దేవుడి దగ్గర డైరెక్ట్గా వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు, ఏదైనా కావాలంటే అడగొచ్చు, జోకులు వేసుకోవచ్చు, సీరియస్ అయిన మాటలు ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు. మీకు అర్థమైందా? ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు అనుకోండి మనకి వయసు. వాళ్ళ తండ్రితో ఎలా ఉండింటాం? బుజ్జి ఉండింటామా? ఏం కావాలన్నా ఏ రోగలు పెట్టుకుండా అడిగి ఉంటామా? ఏడ్చే టైంలో ఏడ్చి ఉంటామా? నవ్వే టైంలో నవ్వి ఉంటామా? మనకు ఏదన్నా అస్సలు ఒప్పుకోలేదంటే తండ్రిని కొట్టింటామా? అడుగుతామా? ఏమేం చేసి ఉంటాం? అలాగ తండ్రి ఉన్నాడు అక్కడ, మనతో నివాసం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ప్రత్యేకత ఏంటి అంటే ఆ వచనంలో ఒకే నిజమును 5 సార్లు మరలా 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 చెప్పబడింది. ఒకే నిజం. అర్థమైందా మీకు? మొదటి నిజం చదవండి. ఆ వచనం చదవండి తెలుగులో. అప్పుడు అప్పుడు ఇదిగో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మొదటిది, దేవుని నివాసము మనుషులతో మనుషులతో కూడా ఉన్నది. ఇది మొదటిది. తర్వాత ఆయన ఆయన వారితో కాపురముండును. ఆయన వారితో కాపురముండును. ఇది రెండవది. వారాయన ప్రజలయ్యుందురు. వారు ఆయన ప్రజలయ్యుందురు. మూడవది, దేవుడు తానే వారి దేవుడయ్యుండి దేవుడు తానే వారి వారికి తోడయ్యుండెను. దేవుడు తానే వారికి తోడయ్యుండి, తర్వాత దేవుడయ్యుండి వారికి తోడయ్యుండు. వారికి తోడయ్యుండును. ఈ 5 ఒకే నిజాన్ని చెప్తుంది. ఏమని? మానవులతో నివాసం, బాగా దగ్గరగా నివాసం చేస్తున్నాడు అని దీని 5 సార్లు చెప్పబడింది. ఎందుకు చెప్పండి? ఇది అంత నిజం, అంత స్ట్రాంగ్ గా, అంటే బల్ల గుద్ది చెప్తారంటారు కదా, అలాగా ఈ ఒక్క నిజంను 5 సార్లు చెప్పబడింది. అంత గొప్ప దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఎందుకంటే రక్షణ అనేది ఉంది కదా, విడుదల, విమోచన, రక్షణ అనేసి ఉంది కదా. రక్షణల ద అల్టిమేట్ గోల్ అంటే ఒక టాప్ నిరీక్షణ, ఒక పై అంతస్తులో ఉండే నిరీక్షణ అంటే ఏంటి అంటే ఇదే, దేవుడు తన ప్రజలతో ఉండడం. ఇది ఎక్కడ కోల్పోయాం తెలుసా? ఏదేను వనంలో కోల్పోయింది. దీనికి 7,000 సంవత్సరములు, ఎన్ని సంవత్సరములు? 7,000 సంవత్సరములు మనం వెయిట్ చేస్తే గాని నిత్య జీవం మరి మన రాలా. ఆ 7,000 సంవత్సరములలో ఏమేమి జరిగింది చూసారా? ఆదామవ్వ పడిపోయిన దాని నుంచి 7 ఏళ్ల శ్రమల కాలం దాటి 1000 ఏళ్ల పరిపాలన ముగింపు వస్తే గాని మరలా జీవితం రాలా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 1000 ఏళ్ల పరిపాలన అలాగే కంటిన్యూ అవ్వచ్చు కదా, మన యేసయ్యతోనే కదా ఉన్నాం, మరెందుకు నిత్య జీవం అని అనొచ్చు కదా. 1000 ఏళ్ల పరిపాలన ఇంకొకసారి ఫిల్టర్, ఇంకొకసారి జల్లించాడు దేవుడు. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలం కొంతమంది అక్కడి నుంచి వచ్చారు కదా, అన్యులు వచ్చారు కదా, వీళ్ళందరినీ కూడా 1000 ఏళ్ళు దేవుడు పరిపాలన చేస్తే వారు ఎలాగుంటారని వాళ్ళకి చూపించిన తర్వాత కూడా ఏం చేశారు? వాళ్ళు కొంతకాలం సాతాను వదిలితే సాతానుతో చేయి చేర్చుకుని ఏం చేశారు? ఈ లోకం నుంచి చాలా దేశాలు చేయి చేర్చుకుని యేసయ్య ఏలుచున్న పరిపాలించున్న కొత్త అంటే ఆ యెరూషలేము పట్టణంకి వెళ్ళిపోయి ఏం చేశారు? యేసయ్యను ఓడించాలని చెప్పేసి వెళ్ళిపోయారు. మరి పైనుంచి అగ్ని తగ్గించి వచ్చి తీసుకెళ్ళిపోయింది కదా. అందుకని 7 కాస్మిక్ రోజులు అయిపోయింది. 8వ కాస్మిక్ రోజు అంటే వారాన మొదటి రోజు అన్ని కొత్తదైంది. ఇంకక్కడ పాతదని ఏమీ లేదు, పాత జీవితాలు అనేది ఏమీ లేదు. అందుకని దేవుడు 5 సార్లు ఒకే నిజమును 5 సార్లు మరలా 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 చెప్పి వాళ్ళు నా ప్రజలు అని చెప్పి ఆయన నివాస స్థలమును, నివాసమును
రోజువారీ జీవితమును ఆయన ప్రజలతోనే పెట్టుకునే అంత దిగే స్థాయిగా ఆయన దిగి వచ్చాడు. దానికే ఈ లోక జీవితం. ఈ లోక జీవితంలో మనల్ని పెట్టి పరిశోధించి ఆయన పరిశుద్ధులుగా మార్చుకుని, అంటే ఆయన పాపులాగా దిగగలడా? పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన దిగలేడు కదా. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? పాపులను పరిశుద్ధులుగా చేసి ఆయన లెవెల్కి లేపుతున్నాడు. లేపి తీసుకెళ్ళి ఆయనతో పెట్టుకుని నివాసం చేస్తే ఆయన ఎంత మహా గొప్ప దేవుడు, మహోన్నతుడు. మామూలు దేవుడైతే కానే కాదు. దేవునికే మహిమ కలుగును గాక.